హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. నాకు వీలైనంత వరకు నేనైతే పూజలు చేసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి కుదరకపోయినప్పుడు సురేష్ గారు కూడా చేస్తూ ఉంటారనమాట. నేను అనుకున్నాను పర్టికులర్గా మొన్నే మీకు చెప్పాను కదా మంచిగా చేసుకోవాలి అని చెప్పి, బట్ ఉండే పనుల వల్ల అస్సలు కుదరదు. ఇంకా ఎవరో ఒకరం అయితే కంపల్సరీ నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటామండి. ఈ రోజైతే ఫ్రైడే కదా, ఇంకా నేనైతే కంపల్సరీ పూజ చేయాలి అనుకున్నాను. నేను ఏదైనా పూజ చేయాలి అనుకున్నాను అనుకోండి, అంటే ఇంట్లో పనులు చేసుకొని కంప్లీట్గా ఇంకా పూజ దగ్గర కూర్చోవాలి అంటే దగ్గర ఒక 3-4 అవర్స్ అయితే టైం పడుతుంది కదా. ఆ 3-4 అవర్స్లో మెషిన్స్ అయితే ఆఫ్ చేయాలండి. ఒక అర్ధగంట టైం కూడా చాలా వాల్యుబుల్ అనమాట ప్రజెంట్ అయితే. ఎందుకంటే అంత కొంచెం అర్జెంట్ వర్క్స్ అవి ఉన్నాయి, మ్యారేజెస్కి డిలే చేయలేని వర్క్స్ అనమాట. ఒక్కొక్కరివి 1 మంత్ అలా కూడా పెండింగ్ ఉండిపోయి, అందరికీ కూడా మ్యారేజెస్, గృహప్రవేశాలని, ఇంకా నవరాత్రులు, దసరా, సో ఇలాగా ఎవరి అవసరాల కోసం వాళ్ళైతే ఇచ్చారు. అప్పటికి 10 to 15 డేస్ అయితే నాకు టైం ఇచ్చినప్పటికీ కూడా నేను అందివ్వలేకపోయాను అనుకో. బాగోదు, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి అన్నా కానీ కస్టమర్స్ మన దగ్గరికి తను ఇవ్వదు అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ 2 రోజులైతే డిలే అవుతుంది, 3వ రోజుకైనా కానీ మనం వాళ్ళకి అందించేలాగా ఉండాలన్నమాట. సో ఆ పనుల్లో నాకు డే అండ్ నైట్ టైం అయితే సరిపోవట్లేదండి. ఇంక ఉదయాన్నే అయితే ఏది ఏమైనా కానీ ఫ్రైడే కదా, ఈరోజు ఖచ్చితంగా నేను పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దాని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. తలస్నానం చేసేసి మందారాలు అయితే కోసుకుంటున్నాను. ఇంట్లో చామంతులు, రోజాలు కూడా ఉన్నాయి. ఇంతకీ పిల్లలు వచ్చారు అంటే అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వెళ్ళిపోయారు అనుకుంటారేమో. అమ్మ వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి వచ్చారు, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారండి. సో ఇంకా వ్లాగ్ అనేది కంప్లీట్గా నేను ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నా లైఫ్లో ఎక్కువగా ఇప్పుడు ఎంబ్రాయిడరీ, బ్లౌజెస్, క్లాత్స్ ఇవే ఉంటున్నాయి అనమాట. మొత్తం తిరగడమే సరిపోతూ ఉంది. సో దానివల్ల నేను ఎక్కువగా వ్లాగ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. సో ఏదేమైనా కానీ మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడమే కదండి కావాలి. కాకపోతే మీ అందరి కోసం అండ్ నాకు కూడా యూట్యూబ్ అంటే చెప్పాను కదా మీకు చాలాసార్లు, సో వదులుకోలేని ఒక ప్లాట్ఫామ్ అనమాట. మిమ్మల్ని అందరినీ నేను మిస్ అవ్వలేను, నన్ను కూడా మిమ్మల్ని మిస్ అవ్వనివ్వను అనమాట. సో దానికోసం అని చెప్పేసి వీలైనంత వరకు వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సింపుల్గా. ఈ రోజైతే ఎప్పటి వ్లాగ్ అప్పుడే పోస్ట్ చేసేద్దామని ఉదయాన్నే పూజ అయిపోయింది అంటే నేను మిషన్స్ స్టార్ట్ చేసి వ్లాగ్ ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మన కాకరకాయలు ఎవరో దొంగలు కోసుకెళ్ళిపోయారండి. చాలా ఉన్నాయన్నమాట, ఒక 1/2 kg దాకా ఉన్నాయి. లాస్ట్ టైం కోసాను కదా, పెద్దగా ఉన్నాయన్నమాట. నేను ఏదైనా రెసిపీ చేద్దాము, గుత్తి కాకరకాయ అలా ఉంటుంది కదా, ఎప్పుడు తాలింపు కాకుండా చేద్దాం అనుకున్నాను, కానీ కాకరకాయలు అయితే దొంగిలించేశారనమాట. ఇది వచ్చేసి మన ఎర్రజాజుల చెట్టు అండి. ఎర్రజాజులు అంటారు, విరజాజులు అంటారు. పువ్వులు కొంచెం ఎర్రగా ఉంటాయి కాబట్టి ఎర్రజాజులు, విరజాజులు అని కూడా అంటారు అనుకుంటా, నాకు తెలిసి. మేమైతే ఎర్రజాజులు అంటాము. ఈ మొక్క పెట్టి ఒక 3 months అయింది అనుకుంటానండి. మొక్క అయితే బాగా వచ్చేసి పువ్వులు కూడా కాస్తున్నాయి అన్నమాట. మొక్క కూడా పైకి పాకిస్తుంది. మొన్న నానొచ్చినప్పుడు తీగలాగా కట్టారు పైకి అల్లించడానికి. సో దానికైతే ఒక 2 పువ్వులు ఉన్నాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. సో అందుకని చెప్పేసి అమ్మవారి పాదాల దగ్గరైనా పెడదామని చెప్పి కోసుకున్నాను. మంచిగా పూస్తున్నాయి కదా, ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను ఈ మొక్కను. తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి, ప్రసాదం చేద్దామని చెప్పేసి. ఈరోజు ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారి కట్టే చీరకి కానీ ప్రసాదంకి కానీ చెప్తూ ఉంటే విన్నాను, నాకైతే తెలియదులేండి. వీడియోస్ అవి చూస్తూ ఉన్నాను కదా. సో Day 2 అని Day 3 అని ఇలా చేస్తూ ఉన్నారు. సో అవి చూడడమే తప్ప నాకైతే పర్టికులర్గా కూడా తెలియదు అనమాట, ఉన్నట్టు చెప్పాలి అంటే. అండ్ ప్రసాదాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసి పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారికి. బట్ నాకు ఆ ప్రాసెస్ కూడా కరెక్ట్గా తెలియదండి. చేసుకుందామని చెప్పేసి థాట్ ఉన్నింది కానీ కుదరలేదనమాట. ఈసారి అయితే నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మవారు నాకు మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మవారి పూజ చేసుకోవాలి అంటే నిజంగా అనుగ్రహం ఉండాలి. మంచిగా చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ మంచిగా పూజ చేసుకొని నిండుగా గుడికి వెళ్ళేసి, సో ఇలా చాలా కోరికలు ఉన్నాయి నాకు కూడా. సో అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుందో అమ్మవారి సేవ చేసుకోవడానికి చూడాలి. సో ఈ ఇయర్ అయితే కుదరలేదు, నెక్స్ట్ ఇయర్ నేను కంపల్సరీ ట్రై చేస్తాను. ఇంకా నేను చేసే ప్రసాదం విషయానికి వస్తే ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నానండి. అంటే నేను చూసి చేద్దాం అనుకున్నా ఈరోజు ఏం పెడితే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఉదయం నేను మామూలుగా ఇంట్లో పని అయిపోయిన తర్వాత కాఫీ తాగుతూ ఫోన్ చూశానండి. ఆ టైంలోనే నాకు రవ్వ కేసరి కనిపించింది. అది కూడా ఆ ప్రిపరేషన్ అలాగే చూడాలి అనిపించి కంటిన్యూగా చూశానమాట. నాకు అనిపించింది ఏంటి అంటే, ఉదయాన్నే కనిపించింది కదా, ఈరోజు ఎలాగో అమ్మవారికి మంచిగా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నైవేద్యం పెట్టేసి. సో అమ్మవారి ఇదే కోరుకుందేమో
నా చేత చేయించాలనుకుందేమో అని చెప్పేసి ఇంక వెంటనే వేరే థాట్ అనేది ఆలోచన కానీ ఏం చేయాలి ఏం పెడితే మంచిది అని వెతకకుండా యూట్యూబ్లో సో నా కంటికి కనిపించింది. సో నాకు పెట్టాలి అని నా మనసుకు కూడా అనిపించింది. సో అందుకని ఇంకా వెంటనే రవ్వ కేసరి అయితే చేసేసానండి. అంతకీ ఈరోజు అమ్మవారికి ఏ ప్రసాదం పెడతారు అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో నాకు ఇప్పటికీ తెలియదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే కంటిన్యూగా నా పనులు నేను చేసుకుంటూ టైం సరిపోయింది, కానీ సో వీడియో ఓపెన్ చేసే టైం అంటే యూట్యూబ్ ఓపెన్ చేసే టైం కూడా నాకు దొరకలేదు. సో తర్వాత అయితే ఇంకా రవ్వ కేసరి అయితే ఈరోజు చాలా టేస్టీగా వచ్చిందండి. అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదం కూడా తీసుకొని తిన్నాం కదా, సో దానివల్ల ఎప్పటికంటే కూడా నాకు రవ్వ కేసరి చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. షుగర్ ఏదో ఒకటి తక్కువ అవ్వడము, సో అది తక్కువ అవుతుంది. ఈరోజు కలర్ కానీ అండ్ టెక్స్చర్ కానీ స్వీట్ కానీ చాలా బాగా అనిపించింది, టేస్ట్ వైజ్ కూడా. ఒక కప్పు ఉంటే ఆ కప్పుతో అయితే చేసేసాను. ఎక్కువైనా తినేవాళ్ళు ఎవరు లేరు కదండి, అమ్మవారి ప్రసాదం పెట్టేసి ఇంకా స్వీట్ తినేది అంటే నేనే. సురేష్ గారు కూడా ఎక్కువ తినరు, సరిపోతుందని చెప్పేసి ఆ కప్ అయితే చేసేసాను అనమాట. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట. ఈ శారీ వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ శారీ అనుకుంటా. నేను 3-4 కాదండి 5 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. సో మనము ఎంతమందికి గుర్తుంది, నేను శారీస్ బిజినెస్ కూడా చేశాను. మనం గెలకని పని అంటూ ఏది లేదులేండి. శారీస్ అమ్మేదాన్ని అనమాట. అప్పుడు అత్తయ్య దగ్గర ఉంటే అవి తీసుకొని అమ్మేదాన్ని కదా. సో ఆ టైంలో నాకు నచ్చినవి ఒక 2 శారీస్ అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి ఈ శారీ అనమాట, ఇంకొకటి వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ. ఫస్ట్ అదే తీసుకున్నాను. అదే స్టిచ్ చేయించుకుందామని చెప్పి టైలర్ దగ్గర ఇస్తే టైలర్ మిస్ చేశారనమాట, అంటే పోగొట్టేశారు. తర్వాత ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ నాకు ఈ సాఫ్ట్ సిల్క్ శారీ అంటే బాగా ఇష్టం అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా కొంచెం పట్టు లుక్ వచ్చేది. అందుకని మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇంకా దానికి బ్లౌజ్ అయితే కనిపించలేదు అనమాట మొన్నటి వరకు. ఒకసారి కట్టుకున్నా కానీ వేరే బ్లౌజ్ అయితే పేర్ చేశాను. ఇంకా దీని బ్లౌజే ఉంటే ఈసారి ట్రై చేశాను అనమాట. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా పాదాలకి పసుపు అయితే రాసుకుంటున్నానండి, చాలా రోజులు అయిపోయింది. పట్టీలు లేవనుకుంటారేమో, పట్టీలు ఉన్నాయండి. మిషన్ కటింగ్వి తీసుకొని ఉన్నాను అనమాట. అవి ఏంటంటే వెంటనే తీసుకొని 2-3 మంత్స్ అయింది అంతే. అవి ఎందుకు తెగిపోయాయి ఏమో, తెగిపోయాయి. సురేష్ గారు మళ్ళీ అతుకు పెట్టించారనమాట, కొత్తవే కదా అని చెప్పి. మళ్ళీ ఆ లింక్ అయితే ఊడిపోయిందనమాట. సో రెగ్యులర్గా వచ్చే కటింగ్ హ్యాండ్మేడ్ వస్తాయి కదండి వెండి పట్టీలు, అవే ట్రై చేయండి. మిషన్ కటింగ్స్ వాటి కోసం మనం కొంచెం స్టైల్ అన్నీ వెళ్ళామనుకోండి, అవి అస్సలు ఉండట్లేదు. ఇది నాది థర్డ్ పెయిర్ అనమాట. అలాగా పోవులే అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను. అది మన అపోహ మాత్రమే, ఖచ్చితంగా పోతాయి. సురేష్ గారు కూడా ఎవరికైనా కస్టమర్స్కి ఇవ్వాలి అన్నా కానీ ముందే చెప్తారనమాట, ఇవి ఎక్కువ రోజులు రావు, వస్తే మీ అదృష్టం అని చెప్పేసి ముందు చెప్పిన తర్వాతనే ఇస్తారు. కాకపోతే మనలాంటి వాళ్ళు అస్సలు వినం కదా, మనకి కొంచెం స్టైల్ క్లాస్ అని చెప్పేసి ఇలాంటివి తీసుకుంటాము. అవి హ్యాండ్ ఇచ్చేస్తాయి. థర్డ్ పెయిర్ అనమాట. 2 పెయిర్స్ అయితే బండిలో వెళ్తుంటే ఎక్కడ పడిపోయిందో కూడా నాకు తెలియలేదు, కనిపించకుండా పడిపోయాయి. సో లాస్ట్ టైం మొన్న తీసుకుంటే అవి కూడా హ్యాండ్ ఇచ్చాయి అనమాట. నార్మల్ పట్టీలు కూడా ఉన్నాయి కొంచెం హెవీగా, అవి అయితే కొంచెం నల్లగా ఉన్నాయి, క్లీన్ చేసుకుందాంలే అనుకున్నా. ఇంక నవరాత్రులు కదా అని చెప్పి పక్కన పెట్టేసి ఉన్నాను. సో ఇంక పసుపు రాసేసుకొని ఇంక ఇంట్లో కూడా కొంచెం నీట్గా అంతా సర్దేసి ఇంక ప్రసాదం అయితే దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానండి. ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయి, శారీ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం కట్టుకెళ్ళలేదు, కొంచెం హడావిడిగా కట్టుకున్నాను అనమాట. పూజకి టైం అయిపోతుంది, తొందరగా పూజ కంప్లీట్ చేసుకొని వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం సురేష్ గారు కూడా హెల్ప్ చేశారులేండి, ఎందుకంటే పని ఉంది కదా, మిషన్స్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి పువ్వులు పెట్టడము ఇవన్నీ చేశారు. ఇంకా నేను పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా దేవుడి దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. రెగ్యులర్గా సురేష్ గారు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. నన్నే చేయమంటారు అన్నీ సర్దిచ్చినా, కానీ ఇంకేదన్నా నాకు తక్కువైంది అనుకోండి అందిస్తూ ఉంటారనమాట. ఇంకా నేనైతే పూజలో కూర్చున్నాను. ఇంకా అమ్మవారి పట్టానికి మల్లెపూలు అయితే ఉంటే వేశానండి. సో శివయ్యకి మల్లెపూలు పెట్టకూడదంట, లక్ష్మీదేవికి పెట్టొచ్చు. లాస్ట్ టైం ఎవరో అన్నారు మల్లెపూలు దేవుళ్ళకి పెట్టకూడదు అని చెప్పేసి, శివయ్యకి ఒకటి పెట్టకూడదు అని చెప్పేసి విన్నాను. తర్వాత అయితే ఇంకో కొన్ని పువ్వులు ఉన్నాయండి, కొన్ని పైన లక్ష్మీదేవి ఉన్నారు కదా తనకు కూడా పెట్టి కొన్ని నేనైతే పెట్టుకున్నాను. ఇవి నేను పెట్టుకున్నవి వచ్చేసి ఒక 2 days బ్యాక్ పూజ చేసుకుందామని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నానండి. కాకపోతే పూజ అయితే నిన్న చేసుకోలేకపోయాను అనమాట. సో దానివల్ల అయితే ఇంకా కొంచెం పువ్వులు అయితే ఫ్రెష్గా ఏం లేవు. ఫ్రెష్గా నిన్న తెచ్చినవి అయితే అమ్మవారికి పెట్టేసి దానికి ముందున్నవి
అంత ఫ్రెష్గా లేవని చెప్పేసి నేనైతే తలలో పెట్టేసుకున్నాను, దేవుడికి ఎందుకు లేదు. ఇంకా నాకు పెద్దగా మంత్రాలు అయితే రావు కదండి, మొబైల్లో అయితే కొంచెం మంత్రాలు అమ్మవారి సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట, నేను కూడా చదువుకుంటూ. ఇంకపోతే నేను స్పెషల్గా దుర్గాదేవిని అయితే ఏమి పూజించనండి, నా దగ్గర అయితే దుర్గాదేవి ఫోటో అయితే లేదు. ఎప్పుడైనా కానీ స్పెషల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా ఉండే లక్ష్మీదేవిని నేను తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. ఆ రోజు అమ్మవారి రూపాన్ని బట్టి కొంచెం మనసులో స్మరించుకుంటూ అమ్మవారికి ప్రసాదం తాంబూలం అన్నీ పెట్టినట్లుగా అయితే పూజ అయితే చేసుకుంటానండి. తాంబూలం కూడా పెట్టాను, ఇంకా అలాగే ప్రసాదము ఇవన్నీ కూడా పెట్టేసి కొంచెం అక్షింతలు కూడా అమ్మవారి దగ్గర అయితే వేస్తున్నా. అలాగే అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారనమాట నా దగ్గర. సో వాళ్ళిద్దరికీ కూడా పూజ అయితే చేసుకుంటున్నా. వాళ్ళిద్దరితో పాటు అందరికీ కూడా చేసుకుంటాంలేండి, మన ఇంటి దైవము అందరికీ. ఇంకా పూజ అయితే దీపారాధన చేసేసుకున్న తర్వాత ఎక్కువగా సాంగ్స్ పెడితే మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుందండి. లాస్ట్ టైం కూడా కొంచెం యాడ్ చేద్దామని ట్రై చేశాను, కానీ నాకు ఈ లోపే కొంచెం కాపీరైట్ అది రావడం స్టార్ట్ అయిందనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి కొంచెం అయితే పెట్టాను. సో ఈ విధంగా మంత్రాలు అవి చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట. సో ఈ విధంగా అయితే నా పూజ అయితే చేసుకున్నానండి శుక్రవారం రోజు. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ మిషన్స్ అవి సెట్ చేసుకోవడము దీనంతటి వల్లని. పూజ రూమ్ చూసారు కదా, సింపుల్గా కలకల్లాడిపోతూ ఉంది పూజ చేసుకోవడం వల్ల. ఇంకా నేను కూడా ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. పెద్దగా ఏం రెడీ అవ్వలేదులేండి, కాకపోతే శారీ కట్టుకున్నాను కదా, బాగుంది కదా నిండుగా. దాని తర్వాత అయితే ఇంకా కొంచెం అంతా ప్రసాదం ఉండే, టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు. ఇంక ఈ పనులతో అయితే ఇంకా పూజ రూమ్లో చిన్న నార్మల్ లైట్ వేసేస్తే ఆ దీపాల కాంతుల్లో అమ్మవారి రూపం చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇంకైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా సురేష్ గారు అయితే బయటకు వెళ్ళారనమాట. వచ్చేటప్పుడు అయితే జ్యూస్ తీసుకొచ్చారు. ఏం ఫుడ్ తీసుకోలేదు కదా, ఫుడ్ తినకపోతే మళ్ళీ ఎక్కడ గోల్ చేస్తాను అని చెప్పేసి. అంటే నేను ఫుడ్ అంతగా ఆకలేదండి, బట్ నాకు ఆకలేసింది అనుకో కోపము, పని ఏం చేయకుండా ఊరికే చీటికి మాటికి సురేష్ గారిని అరుస్తూ అలా చేస్తూ ఉంటారనమాట. ఎందుకు వచ్చింది మళ్ళీ దీనికి మెంటల్ వస్తే నా మీద గొడవకు వస్తుందనో ఏం పాపం. వెళ్ళి వెంటనే జ్యూస్ అయితే తీసుకొచ్చారనమాట, కర్బూజా జ్యూస్. సో అదైతే తాగేసి ఇంక పనులు అయితే స్టార్ట్ చేశాను. అంటే ఓపిక ఉండదు కదండి, ఈ మధ్య 2-3 టైమ్స్ అయితే కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయిందనమాట. అప్పటి నుంచి సురేష్ గారికి భయం, ఎందుకని ఏదో ఒకటి అంటే టైంకి ఏదో ఒకటి అయితే తెచ్చి పెడుతూ ఉంటారు, జ్యూస్ అలాంటివి, ఒకవేళ ఫుడ్ అది తినకపోయినా కానీ. సో ఇంకా ఫైనల్గా జ్యూస్ అయితే తాగడం వల్ల కొంచెం ఎనర్జీ. 5 నిమిషాలు అలా కూర్చొని దాని తర్వాత అయితే ఇంకా మిషన్లో పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి, వెంటనే స్టార్ట్ చేద్దామని అయితే వచ్చాయన్నమాట. ఇది కొంచెం పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ 2 మిషన్స్ కూడా సెట్ చేయాలన్నమాట. ఒక మిషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఉదయం లేవగానే స్టార్ట్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా సరే అని చెప్పేసి దీన్ని కూడా సెట్ చేసేసి ఫ్రంట్ అయితే ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత 2 కూడా ఒకేసారి ఫ్రేమ్స్ మార్చామనుకోండి, కొత్త బ్లౌజెస్ పెట్టామంటే అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే దీన్ని అయితే సెట్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఎవరికి పెట్టాలి ఏంటి అనేది కొంచెం
కొంచెం చూసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే కాకుండా ఏ రోజు ఆ రోజు సో మీకైతే అయితే న్యాచురల్గా పోస్ట్ చేసేస్తున్నాను, ఎక్కువ హడావిడి లేకుండా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామండి.